మా ఇంట్లో మేము మిరపకాయ బజ్జీ ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా కొంచెం వాము తీసుకుందాము. కొంచెం శనగపిండి తీసుకొని రెండింటిని కలుపుకోవాలి. మిర్చి బజ్జీ తీసుకొని ఇప్పుడు ఒక చాక్ తీసుకొని చాక్తో చివరన లైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల బాగా ఏగుతాయి. ఒక పిన్నీస్ తీసుకొని ఆ బజ్జీకాయ పొట్టని కొయ్యాలి. ముందరగా మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని ఈ యొక్క పచ్చిమిరకాయలు పొట్టలో పెట్టుకోవాలి. ఇలా నేను 4 బజ్జీకాయలు తీసుకొని ఆ పిండిని ఎలా పెట్టాలో మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని శనగపిండిని జల్లెడ పట్టుకొని కలుపుకుంటున్నాను చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఉప్పు, కారం, కొంచెం వాము వేసుకుందాము. వాము వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండిద్ది. అలాగే కొంచెం సోడా ఉప్పు తీసుకొని వేసుకుంటే ఉబ్బి మంచిగా కాలుతుంది. వాటర్ పోసి మనకు కావాల్సినంత థిక్నెస్తో కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. టేస్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిర్చిని తీసుకెళ్ళి ఆయిల్లో వేద్దాము. వీటిని 2 సార్లు కాల్చుకోవడం వల్ల లోపల బాగా బాయిల్ అయ్యిద్ది. చూడండి నేను ఒక రౌండ్ వేసేసిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్కి కూడా వేస్తాను, చూస్తూనే ఉండండి. ఇదిగో చూడండి రెండో రౌండ్ కూడా వేసాను, కాలుస్తున్నాను చూడండి. ఆనియన్ స్టఫ్ తయారు చేస్తున్నాను చూడండి. ఫస్ట్గా ఆనియన్స్ కోస్తున్నాను చూడండి. ఆనియన్ స్టఫ్ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుండిద్ది. తర్వాత ఒక టమాటా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. టమాటాని ఆనియన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం నిమ్మకాయని పిండుకున్నాం దాంట్లోకి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. లైట్గా ధనియాల పొడి వేస్తున్నాను చూడండి. వాటిని బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీర బజ్జీల మీద వేసి నిమ్మకాయ పిండుకుందాం. టేస్ట్ ఎలాగుందో మా హస్బెండ్ అని అడుగుదాం చూడండి. సూపర్.